హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చూపించేటివి కటింగ్స్ చేసేటివి మొత్తం చూపిస్తున్నాను. లైనింగ్లు అవన్నీ నార్మల్ ఉన్నాయి, లైనింగ్ ఉన్నాయి, అండ్ ప్యాటర్న్ వర్క్స్, కట్ వర్క్స్ అన్నీ డిజైన్స్ పెట్టేటివి ఉన్నాయి. మీకు చూపిస్తున్నా, ఒకసారి చూపిద్దామని. ఎందుకంటే కటింగ్ మొత్తం ఒక రోజు చేసి స్టిచ్చింగ్ మొత్తం ఒక రోజు చేస్తే మనకి మైండ్ అనేది క్లియర్గా పనిచేస్తుంది. కటింగ్లు వేసుకుంటా, స్టిచ్చింగ్లు వేసుకుంటా అన్నీ ఒక రోజు అంటే మనం దాని మీద దృష్టి పెట్టలేము. కాబట్టి మనం ముందు రోజు ఏమేమి ఉన్నాయో మొత్తం కటింగ్లు వేసుకోవాలి. ఎంత లేట్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ డే మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా బాగా అర్థమవుతుంది మనకు అప్పుడు. ఇప్పుడు ఒకరివి ఒకటే డిజైన్ ఇట్లా డీప్ నెక్లు ఉన్న వాళ్ళనేటివి ఇట్లా మనం 2 లైనింగ్లు వేసి కట్ చేసుకుంటాం కదా. లేదు డిజైన్లు ఉన్నాయి, వేరే వేరే డిజైన్ కావాలని ఉంటారు ఒకరొకరు కూడా 3-4 బ్లౌజులు ఇచ్చి. కాబట్టి దేని డిజైన్ దానికి పెట్టుకోవాలి. ఇట్లా డీప్ నెక్లు ఉండి లేదు 2 సేమ్ కావాలన్న వాళ్ళకి ఇలా మనం డబల్ క్లాత్ వేసుకొని కట్ చేసుకోవచ్చు నీట్గా. మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్లా వంకటింకర్ ఉంటాయి కదా, అవన్నిటివి సైడ్లు మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ స్టార్ట్ చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకొని భుజాలు మొత్తం తీసుకోవాలి. అంటే జస్ట్ మీకు చూపిస్తున్నా ఓన్లీ ఇది వరకు, నేను మీకు అర్థం కావాలి అన్నట్టు. నార్మల్ బ్లౌజ్ ఇలా కటింగ్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను కటింగ్లన్నీ చేసేసుకునేటివి మొత్తం చూడండి. ఇవన్నీ ప్యాటర్న్ వర్క్స్ ఉన్నాయంటే డిజైన్స్ పెట్టాలి దీంట్లోకి. ఈ దాంట్లో కానీ 11 కూర్చుంటే 2:30 అయింది కటింగ్లు అయిపోయేసరికి. చూడండి ఇంకా ఉన్నాయి.